ముగ్గురు ఇన్ఫ్లుయెన్సర్స్ తో వచ్చాను. మ్యాడ్ మూవీలో వాళ్ళ ముగ్గురు ఎంత ఫేమస్, మన ఈ చిన్న స్క్రీన్ లో అయితే వీళ్ళ ముగ్గురు అంతే ఫేమస్. వాళ్ళు ఎవరో కాదు, జగదీష్, పవన్ అండ్ గిరీష్. హాయ్ హాయ్. హాయ్. సో ఎలా ఉన్నారు? యా ఐఎమ్ ఫైన్. మీది ప్రాపర్ ఎక్కడ అనేసి అంటే తిను వైజాగ్ అని తెలుసు మాకు. అండ్ మీరు మీరు నాది తణుకు వెస్ట్ గోదావరి. ఓకే. రాజమండ్రి. యాక్చువల్ వైజాగ్ శ్రీకాకుళం. ఓకే ఓకే. అయితే మీ ముగ్గురే వీడియోస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ ఎవరు అంటే దానికి పునాది వేసింది ఎవరు? జగదీష్. ఎందుకు జగదీష్ వీళ్ళిద్దరితోనే చేయాలి అని చెప్పేసి? అంటే ఆ టైంకి పర్టికులర్గా మేము కొంచెం క్లోజ్ అయ్యాం. లైక్ ఈవెంట్కి వెళ్ళడం కానీ లైక్ ప్రమోషన్స్ అలా ఫుడ్ టేస్టింగ్ సెషన్స్ అలా మేము ఎక్కువ క్లోజ్ అయ్యాం. సో అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, ముగ్గురు కలిపి చేద్దాం ఒక కాన్సెప్ట్ లాగా అనుకుని ముగ్గురు చేస్తే బాగుంటుందేమో అనిపించి ఒకరోజు క్లబ్కి వెళ్ళాము, అయిపోయింది. తర్వాత వచ్చి వ్యాలంటైన్స్ డేకి జస్ట్ 1 day బిఫోర్ వి థాట్ ఆఫ్ డూయింగ్ ఎ రీల్. ఆ నైట్ 1 o'clockకి స్టార్ట్ చేసాం. వి స్టార్టెడ్ షూటింగ్. 3:30కి షూట్ కంప్లీట్ అయింది. అన్ని క్లిప్స్ పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ ఎర్లీ ఇంకా గిరీష్ అయితే డెడికేషన్తో నైట్ పడుకోకుండా రీల్ ఎడిట్ చేసి మార్నింగ్ 10 o'clockకి పోస్ట్ చేశాడు. అండ్ వీ డింట్ ఎక్స్పెక్ట్ అది చాలా రీచ్ వచ్చింది, అంటే మంచి రెస్పాన్స్ వచ్చింది, కామెంట్స్ అండ్ రీచ్ వచ్చి వైరల్ కూడా అయ్యింది. అండ్ ఇమీడియట్ గా ఆపకుండా నెక్స్ట్ డే నైట్ మళ్ళీ ఇంకొక రీల్ చేసాం మేము. సో లైక్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే, లైక్ ఎలా ఉంటారు పీపుల్ వ్యాలంటైన్స్ డే టైంలో అని ఇంకొక రీల్ చేసాం. అది కూడా ఇంకా రీచ్ వచ్చింది మంచిగా. సో ఇంకా కంటిన్యూ చేసాం అలా, లైక్ బాగుంది కదా అని అలా స్టార్ట్ చేసి వి ఫార్మ్ లైక్ ఏ ట్రియో. ఒక ట్రియో గ్యాంగ్ లాగా ఒక 3 members ఫ్రెండ్స్ రీల్స్ కాన్సెప్ట్స్ ఎలా చేస్తే బాగుంటుందో లైక్ విత్ గుడ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డాన్స్ అలా స్టార్ట్ చేసాం. ఇట్స్ గోయింగ్ గుడ్. సో మరో మ్యాట్ టీమ్ అనుకోవచ్చు అయితే మీ ముగ్గురిని? అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం లేదు, మాకంటూ మేము సెపరేట్ గా వీఆర్ డూయింగ్ దిస్. సో పవన్ అంటే వీళ్ళు మీ ముగ్గురు చేస్తారు కదా, మీలో ఎవరు ఎక్కువ టేక్స్ తీసుకుంటారు? అలా డిపెండ్స్, ఒక్కొక్కసారి మోస్ట్ ఆఫ్ ది టైం జగదీష్ స్టెప్స్ కొంచెం ఉంటాయి కదా, సో వాళ్ళు కొంచెం అట్ ది సేమ్ టైం గిరీష్ ప్రొఫెషనల్ డాన్సర్, సో వాడిని మ్యాచ్ చేయడానికి మాకు కొంచెం గిరీష్ కి ఈజీ, నాకు కొంచెం టఫ్. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ డాన్సర్, సమ్ లెర్నింగ్. సో వాళ్ళు చెప్పింది నేను నేర్చుకునేదానికి టైం పడుతుంది కొంచెం, అంతే. అక్కడ షార్ట్స్ ఎక్కువ. సో మీరు సోషల్ మీడియా కాకుండా వేరే ప్రొఫెషన్ ఉంది, మీరు జాబ్ చేస్తారని చెప్పేసి? యా, ఐ యామ్ ఎన్ ఐటీ ఎంప్లాయ్. ఐ వర్క్ ఫర్ అంటే మీరు షూట్స్ మోస్ట్లీ నైట్ టైమ్స్ షూట్ చేస్తారు కదా, ఎంత టైం కి స్టార్ట్ చేసి ఎంత టైం కి ఎండ్ చేస్తారు? వాళ్ళకి స్టార్ట్ చేస్తాం నైట్, మార్నింగ్ 4 వరకు చేస్తాం. అంత టైం అవుతుందా? ఖచ్చితంగా. మీకు షూట్ ఎవరు తీస్తారంటే వీడియో రికార్డింగ్? స్టార్టింగ్ లో లైక్ ఒక్కొక్కళ్ళు ఫ్రెండ్స్ అనుకున్నాం, బట్ లేటర్ వి ఫౌండ్ మా ఫ్రెండ్ ఉన్నాడు స్వామి అని, సో తను బాగా తీస్తున్నాడు, సో వాటితో కంటిన్యూ చేస్తున్నాం. ఆయన ఓపిక మెచ్చుకోవాలి అయితే ఫస్ట్. మేము మాకు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే రా చేద్దాం రండ్రా అదే అలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి కదా దీంట్లో. అండ్ మేము ఇప్పుడు షూట్ చేసినా సరే ఆ షార్ట్ బాగా రాలేదంటే లైక్ ఇంకా బెటర్ గా చేయొచ్చు, మళ్ళీ చేయండి అని చెప్పి మేము సాటిస్ఫై అయినా సరే. అరే స్వామిని మిస్ అయ్యామైతే మనం ఈ రోజు. ఆయన చెప్పేవాడు అసలు మీరు ఎట్లా చేస్తారు ఏంటి అనేది. కరెక్ట్ చెప్తారు. ఇంకా పవన్ మీది కూడా మీ కంటెంట్ అంతా డిఫరెంట్. మీరు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మీరు అసలు డేర్స్ ఇవ్వడం కానీ అలా చేయడం, లేదా మీ ఓన్ కంటెంట్ లైక్ ఎక్సర్సైజ్ గురించి కానీ అట్లా. సో దీంట్లోకి ఇప్పుడు అంటే ముగ్గురు కలిసి అన్నట్టు అంటే మీ ఓన్ కంటెంట్ దెబ్బతింటది అన్న థాట్ మీకేం రాలేదు? లేదు, అంటే ఒకప్పుడు అలాగే ఇప్పుడు యాక్టర్ అవ్వాలంటే యాక్చువల్లీ నేను ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, ఫార్మర్ అథ్లెట్ మాట. సో యాక్టింగ్ సైడ్ వద్దాం అనుకున్నప్పుడు సో నేను ఫిట్నెస్ గురించి యాక్చువల్ చేద్దాం అనుకున్నా యూట్యూబర్ గా, బట్ యాక్టర్ అయినప్పుడు ఎలాంటివి ఉండకూడదు అని ఫ్రెండ్స్ ఒపీనియన్స్ వేరే వాళ్ళే తీసుకొని ఫిట్నెస్ వదిలేసాం. బట్ నేను టీవీలో కూడా ప్రోగ్రామ్ చేసా, గెట్ సెట్ ఫిట్. సో ఫిట్నెస్ అది స్టార్ట్ చేయాల. అండ్ లేటర్ యూట్యూబర్గా డిఫరెంట్ ఫీల్డ్స్ గురించి నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాం జనాలకి అనుకున్నా, బట్ అది చేయాల. బట్ లేటర్ ఇప్పుడు అంటే ఒక 3 years బిఫోర్ అలా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు అందరూ కూడా ఎంకరేజ్ చేయాల. బట్ నవ్ డేస్ ఏంటంటే ఈ యాక్టింగ్ వచ్చేటప్పటికి ఎవరు ఎంత ఫేమ్ ఉండి లైక్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. సో మేము యాక్చువల్లీ 1.5 year బిఫోర్ నుంచి మాకు పరిచయం ఉంది. వీ డిడ్ డిజైనర్ షూట్ చేసాం అండ్ గిరీష్ నేను కూడా లైక్ ఛాలెంజెస్ ఆ టైంలో కలిసాం. సో అనుకున్నాం చేద్దామని, బట్ రీల్స్ చేయడానికి కొంచెం లేజినెస్ చూపించడం, బట్ లేదు ఇప్పుడైనా చేంజ్ అవుదామని స్టార్ట్ చేసాం. ఇట్స్ గోయింగ్ గుడ్.
రీసెంట్ గానే కదా ఫిబ్రవరి start 6th చేశారు. లైక్ దట్. నీది రీసెంట్ గానే 100K Yeah. రీచ్ అయింది, పార్టీ కూడా జరిగింది. సో గిరీష్, మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. Yeah, చేశాను. ఎన్ని మూవీస్ కి వర్క్ చేశారు? Yeah, అది నా ఫస్ట్ మూవీ. Okay. దాని ముందు యాక్టర్ గా ట్రై చేసా, బ్రేక్ రావట్లేదు. మ్మ్. బ్రేక్ Okay. చేసా. మ్మ్. అంటే ఎలాంటి స్టోరీ వస్తే చేద్దాం అంటే బ్రేక్ రాలేదంటున్నారు కదా. బ్రేక్ రావంటే చూసి జస్ట్ నార్మల్ గా మెయిన్ ఆర్టిస్ట్ పక్క నుంచోబెట్టే ఆ టైపే వస్తున్నాయి. డైలాగ్స్ చెప్పి అంత డైలాగ్ క్యారెక్టర్ రావట్లేదు so అనేసి. రావట్లేదు. అయితే చాలా మంది చెప్పారు, కొంతమంది అయితే అసిస్టెంట్ ట్రై చెయ్యు, అసిస్టెంట్ గా మ్మ్. చూడు అన్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంది అసిస్టెంట్ డైరెక్టర్ గా? చాలా కష్టం. చాలా కష్టమా? అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా కష్టం. ఎన్ని డేస్ జరిగింది షూట్? 72 days వర్కింగ్ డేస్. Okay. సో ఆ డైరెక్టర్ తో వర్క్ చేయడం మీకు ఎలా అది అనిపించింది? చాలా కంఫర్ట్ గా అనిపించింది. Mm. చాలా ఈజీగా అయింది, ఓకే, సరదాగా అయింది. సరదాగా అయిపోయింది. సో వెంకటేష్ సార్ కానీ వాళ్ళు కానీ. వెంకటేష్ సార్ కానీ, ఐశ్వర్య గారు కానీ, Mm. మీనాక్షి గారు కానీ Mm. బాగుంది. మ్మ్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవీకి చేద్దాం అనుకున్నా కానీ మ్మ్. సో ఇందులో బిజీ అయ్యా. మ్మ్. సో ఏం చేద్దామని కన్ఫ్యూజ్లో ఉన్నా. మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పోదామా, లేకపోతే ఇలా ఇన్ఫ్లుయెన్సర్గా లేదా వెబ్ సిరీస్ యాక్టర్గా కానీ పోదామా కన్ఫ్యూజ్లో ఉన్నాను. అంతే. మీ ముగ్గురికి కలిపి ఏదైనా ఒక స్టోరీ ఎవరైనా రావడం, అప్రోచ్ అవడం కానీ చేద్దామని ఇంట్రెస్ట్ ఏమన్నా చూపించారంటే మీ ముగ్గురిని కలిపి? ఒక స్టోరీ అయితే వచ్చింది, బట్ కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది అని Okay. చెప్పి అది మేము చేయట్లా. బట్ వీఆర్ థింకింగ్ బికాస్ తన డైరెక్షన్ డిపార్ట్మెంటే కదా, సో తనే డైరెక్షన్ చేసిన స్క్రిప్ట్ రాసినా మేము చేద్దాం అనుకుంటున్నాం. Yeah. లేదా ఫర్దర్ గా వచ్చినా వీడ్ లైక్ టు డూ. తొందరగా రాయండి స్క్రిప్ట్, మరి అందరు వెయిటింగ్. అమ్మాయిలు అయితే అసలు ఈ బ్లూ షర్ట్ నాకు, వైట్ షర్ట్ నాకు, గ్రీన్ షర్ట్ నాకు అని చెప్పేసి. అంటే గర్ల్స్ కి మీరే అప్రోచ్ అవుతారా, లేకపోతే గర్ల్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారా మనం రీల్ చేద్దామని చెప్పి? కానీ మీ ముగ్గురులో ఎవరినైనా? మోస్ట్లీ ఇప్పుడు ఫేమ్ లో ఉన్నప్పుడు మనం మేమనే కాదు, ఎవరి ఫేమ్ లో ఉన్నా వాళ్ళని అందరూ అప్రోచ్ అవుతారు. అండ్ సెకండ్ థింగ్, ఎవరైనా బాగా చేస్తున్నారంటే మనకి వాళ్ళతో చేద్దాం అనుకుంటే అప్పుడు మనం అప్రోచ్ అవుతాం. ప్రస్తుతానికి అయితే వాళ్ళే అప్రోచ్ అవుతున్నారు, బట్ మేము చేయాలని కొన్ని ప్రొఫెస్ అనుకుంటున్నాం. మేబీ ఇన్ ఫ్యూచర్ మేము కూడా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు మనకుంటే ఇప్పుడు మనం రీల్ స్క్రోల్ చేసినప్పుడు ఈ Yeah. అబ్బాయితో మాట్లాడితే బాగుంటది అనేసి ఒక అమ్మాయిలు కనిపిస్తే, అట్లనే అబ్బాయిలకు కూడా అట్లనే ఉంటది. మీ ముగ్గురు రీల్స్ చేస్తున్నారు, ఫేమ్ అయ్యారు. సో ఈ అమ్మాయితో చేద్దాం రా, మనం అడిగితే ఎట్లుంటది, ఆ అమ్మాయి అడిగితే ఎలా ఉంటది, అలాంటి అమ్మాయి ఏమైనా ఉన్నారా? యాక్చువల్లీ నైనిక షీస్ అ గుడ్ డాన్సర్ కదా, తనతో చేద్దాం అని మేము అనుకున్నాం. ఓకే. అంటే అది- తను ఏమైనా అప్రోచ్ అయిందా మిమ్మల్ని? చేద్దాం అని అంది, బికాస్ నైనిక నాకు తెలుసు, వీ డిడ్ షార్ట్ ఫిలిం అలా Okay. చేసాం. అది కాకుండా ఇంకా ప్రొఫైల్స్ అనుకున్నాం, బట్ ట్రై కంటిన్యూ చేస్తున్నాం కదా, విడిగా ఎందుకు చేయడం అని చెప్పి మేము